today our talk with Sri Satish Kosur garu. He is a founder, AG India Times, a media company and publisher in USA. This really surprised me. Co-founder of AG Goshala. గోశాల ఇక్కడ నడపడమే చాలా కష్టం. అక్కడ అమెరికాలో ఒక ఆవును పెంచినా కూడా, ఒక ఆవుని రక్షించినా కూడా చాలా గొప్ప విషయం. సో అలా చాలా సోషల్ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. కమ్యూనిటీకి ఏది వచ్చినా నిలబడతారు. నిలబడడానికి కమ్యూనిటీని యాక్టివేట్ చేస్తారు. అలా ఒక ఇండియన్స్నే కాకుండా ఆపదలో ఎవరున్నా ఆ హ్యుమానిటేరియన్ తోటి వాళ్ళు టచ్ అవుతారు. ఇప్పుడు ఒక ఆవుకు ఉందనుకోండి, దానికి ఒక దేశం ఉండదు, దానికి ఒక క్యాస్ట్ ఉండదు. సో కావాల్సినంత మానవత్వం. సో అది పుష్కలంగా ఉన్నటువంటి ఒక లీడర్ సతీష్ కోసూర్ గారు. అలాగే ఈజ్ ఏ సీరియల్ ఎంటర్ప్రినర్. హీ స్టార్టెడ్ లాట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ అండ్ సమ్ ఎంటర్ప్రైజెస్ ఈస్ గివెన్ ఇట్ హిస్ పార్ట్నర్స్. సమ్ he still is an co-founder of some organizations he gives opportunity every year to somebody to take the leadership. సో అలాంటి యూనిక్ పర్సన్ మనం ఇవాళ కలవబోతున్నాం. ఆయన వెబ్సైట్ కూడా ఉందండి, agindia.com. ఎవరైనా విజిట్ చేయొచ్చు కూడా. A social leader and entrepreneur in USA, media company and publisher, AG India Times, co-founder of AG Goshala. ఆయన గురించి చెప్పాలంటే ప్రెసిడెంట్ AG India, founder AG India Times, a media company, and also for past co-founder AG Goshala. Expertise, strength and mastery is people's person and can bring teams together without borders, communicative and persuasive and affable. ఆయన నాకు మాట చెప్పారు, ఇమ్రాన్ ఖాన్ గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు క్యాన్సర్ హాస్పిటల్కి అవసరమైతే ఆ కాజ్ కూడా ఫండ్ రైజ్ చేశారు. ఫండ్ రైజింగ్ ఈజ్ వన్ ఆఫ్ హిస్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కమ్యూనిటీలో అందరినీ యాక్టివేట్ చేసి ఆ కాజ్కి సపోర్ట్ చేయడం ఆయన చేయగలరు. అందుకని ఆయనకి ఐడెంటిటీ ఆఫ్ ఎ నేషన్, ఐడెంటిటీ ఆఫ్ ఎ క్యాస్ట్ ఆర్ క్రీడ్ ఆర్ రిలీజియన్ ఈజ్ నాట్ ఎ barrier. సో ఆల్ he has is the core values of love, kindness, compassion, which is the essence of all spirituality. Which is the essence of all the religion. అలాంటి క్వాలిటీస్ కలిగినటువంటి సతీష్ గారిని నా మిత్రుడు ఆనంద్ సభాపతి పరిచయం చేయడం నిజంగా ఆయనకు కూడా ధన్యవాదాలు. సో ఆయన అచీవ్మెంట్స్ ఏంటని అడిగితే, మోటివేటెడ్ పీపుల్ టు బి పార్ట్ ఆఫ్ సోషల్లీ రెస్పాన్సిబుల్ ఆర్గనైజేషన్. ఆయన నేను ఇన్ని బిల్డింగ్లు కట్టాను, ఇన్ని కోట్లు టర్న్ ఓవర్ చేశానని చెప్పట్లేదు. నేను చాలా మందిని ఒక సామాజిక బాధ్యత కోసం యాక్టివేట్ చేశాను, అది నా అచీవ్మెంట్ అని చెప్తున్నారు ఆయన. సో మేకింగ్ మై మార్క్. ఇవాళ సబ్జెక్ట్ ఈజ్ మేకింగ్ యువర్ మార్క్. అంటే మనందరం ఇక్కడ ఉండిపోయే వాళ్ళమే కానీ ఉండిపోయే వాళ్ళం కాదు కదా. కానీ మనం ఈ ప్రపంచం మీద బతుకున్నట్టు కొన్ని గుర్తులు వదిలిపోతే ఎలా? ఎందుకంటే ఎన్నో లక్షల మంది, ఎన్నో కోట్ల మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఎన్నో కొన్ని కోట్ల జంతువులు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ ఎన్ని గురించి మనకు తెలుస్తుంది. ఎవరైతే వాళ్ళ జీవితంలో ఒక హై స్టోరీ అంటే ఎక్సైటింగ్ గా జీవిస్తారో, దే విల్ ఓన్లీ రిమైన్ ఇన్ ద హిస్టరీ. చరిత్రలో మన ఆటోబయోగ్రఫీస్ అన్ని కూడా అలా గొప్పగా జీవించిన వాళ్ళమే చూస్తాం. హాఫ్ డెడ్ we will not even bother about when they are alive. People who are alive may not live forever, but people who are half dead doesn't live at all. సో అలాగా ఎవరైతే వాళ్ళు ప్రతిరోజు జీవిస్తూ ఉంటారో అలాంటి వ్యక్తులు నా దృష్టిలో హీరోస్. అలాంటి వ్యక్తులే ఈ ప్రపంచానికి వెలుగునిస్తారు, ఇతరులకు దారి చూపిస్తారు. సో మేకింగ్ మై మార్క్ విజన్, మేక్ an indelible impression on the minds of people, leave behind footprints for the world to notice. That is his vision. Mission is living through the eyes of philosophy, spiritualism, academics, science, and utilizing the know-how to help create a finer place for Indians in Arizona and beyond. So ఎక్కడికి వెళ్ళినా దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని మన దేశ ఖ్యాతిని ఎక్కడైనా కానీ చాటి చెప్పడం అన్నది మన ఆనంద్ సభాపతి కూడా చాలా మంచి మాట చెప్పారు. మీరు మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయారు, మీరు గ్రీన్ కార్డ్ తీసుకుని మరి పూర్తిగా అమెరికన్స్ అయిపోయారు అంటే, మేము ఇండియాని వదిలి వెళ్ళలేదు, ఇండియాను మాతో పాటు తీసుకెళ్ళామన్నాడు. సో ఐ థింక్ పీపుల్ బికమ్ మోర్ ఇండియన్స్ వెన్ దే ఆర్ అవుట్ ఆఫ్ ఇండియా. సో మనం దూరంగా ఉన్నప్పుడే మనకి ఎక్కువ ప్రేమ ఎలా పుట్టుకొస్తుందో, అలాగే మనకి కల్చర్ కూడా ఎక్కువగా మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పండుగలు బాంబే వెళ్తే ఇంకా ఆ కమ్యూనిటీస్ లో తెలుగు వాళ్ళు బాగా చేసుకుంటా ఉంటారు. అలా అమెరికా వెళ్తే మన వేదాలు, మన సంస్కృతాలు, మన యొక్క ఈ గాయత్రి మంత్ర ఎక్కువ, ఆ కూచిపూడి నాట్యాలు ఎక్కువ అక్కడ చూస్తూ ఉంటాం. Thank you so much for being more Indians, even if you are away from India, but your heart is full of India. Thank you so much and welcome to today's show. And we can see that he is also a golf player. Golf and spirituality is both are well connected, because golf is abundance and spirituality is abundance. And అది ఆ గేమ్ సోషల్ డిస్టెన్స్ అని చెప్పక్కర్లేదండి, అందరూ దూరంగానే ఉంటారు. ఆ గేమ్ ఆలోచించేటప్పుడు
ఒక్క డెసిషన్ మేకింగ్ అన్నది గోల్ పడితే వస్తుందండి. బోర్డ్ రూమ్ లో నేర్పనివి గోల్స్ నేర్పుతుంది అని చెప్తారు. ఎందుకంటే అది ఎంత ప్రెషర్ పెట్టాలి అంటే కోపం రావడం చాలా ఈజీ. ఎప్పుడు మనిషికి ఎంత పర్సంటేజ్ లో ఎప్పుడు ఏ టైంలో ఎవరి మీద ఎలా రావాలో అన్న ఆ యొక్క పాయింట్ ఆ గోల్ఫ్ మాత్రమే నేర్పిస్తుందండి. అందుకని ఆ ఆట ఆడిన వాళ్ళకి ఏ ఆట ఆడలేరు. సో అలా మరి ఒక ఈగల్స్ ని కలవాలనుకుంటే మరి ఆ జోన్ లోనే ఉండాలి కదండి. సో గోల్ఫ్ ఆడే వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని కలవాలంటే మరి అలాంటి లీడర్ మన ధోని గారితో మనం చూస్తాము. ఐ థింక్ అరిజోనా వెళ్తే నాకు అర్థమైంది. ఇప్పుడు ఎవరిని కలవాలనుకున్నా నేను సతీష్ గారిని కలిస్తే మొత్తం అందరినీ కలవచ్చని నాకు అర్థమైంది. అండ్ హీఈస్ ఏ వెరీ ఫ్లేమ్ పాయింట్ అండ్ సెలబ్రిటీ ఇన్ అరిజోనా and he connects people and he does organize a lot of events and mostly fundraising activities for a cause. His passion and his vision and his mission. And అక్కడ ఆవుల్ని స్లాటర్ హౌస్ నుంచి సేవ్ చేశారండి. కొన్ని మీరు ఏమన్నా దేశీయ ఆవులు అనుకుంటున్నారో అది ఏ ఆవు అన్నది సంబంధం లేదు, ఆవు అది. అలా ఇప్పుడు 7 ఆవులు ఆ గోశాలలో దేశంలో దాన్ని రక్షిస్తున్నారు వాళ్ళు. మళ్ళీ అది కమ్యూనిటీగా చేసి మళ్ళీ వేరే వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఆ లీడర్షిప్ అనేది. సో అలాగే తెలుగు అసోసియేషన్. సో ఎందుకంటే మనకి ఒక కమ్యూనిటీ అంటే ఏంటంటే వాల్యూస్ మ్యాచ్ అయింది కమ్యూనిటీ అంటారు. అలా ఒక మంచి మనుషులు కలిపితే ఒక మంచి కార్యక్రమానికి కలిసి వస్తారు అట్లా. సో అందుకని he knows the art of connecting people. Thank you so much for being here as a bold guest today. And our intention is only one thing: be bold, stay bold, and play bold. Welcome to today's Bold Talk. Thank you, Andy. It's over to you, Satish Koshar garu. Welcome to today's Bold Talk. Thank you, Venu Bhagwan garu, and thank you all the guests. Anand bhai, thank you. And you have given very huge introduction andi, chala goppaga chepparu kani I hope even if 1% of it నేను ఇంకా సస్టైన్ చేయగలిగితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ నా జర్నీ అన్నారు మీరు. జర్నీ నేను పుట్టినది కర్నూలు అండి, మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, అది కర్నూలులో పుట్టాను. కర్నూలు నుంచి ప్రయాణం స్టార్ట్ అయింది. జీవితము ఇప్పటివరకు ఇంకా ఆగుతూ ఉంది. సో నా జర్నీ ఇండియా నుంచి స్టార్ట్ అయినప్పుడు 2 సూట్ కేసులు, ఒక లెదర్ జాకెట్తో స్టార్ట్ అయిందండి. సో ఎన్నో డ్రీమ్స్, అంటే ఎన్నో కష్టాల నుంచి అన్నీ వచ్చామన్నమాట. వచ్చేసి స్టిల్ ఇప్పటికి కూడా మేము వర్క్ చేస్తూ ఉన్నాను, ఐటీలో వర్క్ చేస్తున్నాను. అండ్ స్టార్టెడ్ ఇలాగే కొన్ని కంపెనీస్ పెట్టాము, కొన్ని నాన్ ప్రాఫిట్లో ఇన్వాల్వ్ అయ్యాము. అలాగా అంటే చాలా చూసాం లైఫ్లో నేను. అందుకే ఐ ఆల్వేస్ సే లైక్ ఐఎమ్ స్టిల్ ఎ సీకర్, ఐఎమ్ స్టిల్ లెర్నింగ్ థింగ్స్. అండ్ నేను ఐ ఆల్వేస్ సే దట్ ఈ పరిస్థితి ఇంత రావడానికి కూడా దేర్ ఆర్ సో మెనీ హ్యాండ్స్ విచ్ లిఫ్టెడ్ మీ, లైక్ మెనీ ఆఫ్ అస్. చాలామంది సహాయం ఉంటుంది. అలాగే నాకు చాలామంది, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ కానీ, బ్యాక్ హోమ్ ఆర్ ఫ్రమ్ హియర్, ఇక్కడ యుఎస్ వచ్చినాక ఫ్యామిలీ ఈజ్ ఓన్లీ ఆల్ ద క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళంతా 5 or 6 ఫ్యామిలీస్ ఉంటాయి అంతే. ఇంకా వాళ్ళే అన్ని కష్టాల్లో, అన్నిట్లో, ప్రతి దానిలో దేర్ విత్ మీ, లైక్ మెనీ ఆఫ్ అస్. అందరికీ జీవితంలో అందరూ మెజారిటీ కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్లో. అలాగే నాకు కూడా ఉన్నాయి. సో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నాకు ఛాన్స్ వచ్చింది ఇలాగా మీడియా కంపెనీలో పార్ట్ కావడానికి. మీడియా కంపెనీ స్టార్ట్ చేశాము. అలాగే న్యూస్ పేపర్ విచ్ యూ మెన్షన్డ్, అది ఏజీ ఇండియా టైమ్స్ అని. అది దానిలో మీరు అన్నారు కరెక్ట్, వెరీ గుడ్ పాయింట్ మీరు అన్నది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్ ఫర్ ద యాడ్ రెవెన్యూ ఆర్ గెటింగ్ ద యాడ్స్. కానీ నా ఐడియా ఈజ్ టోటలీ, అంటే ద వే వెన్ ఐ స్టార్టెడ్, I didn't look for the money. I didn't look for the ad revenue to get into the newspaper. I thought I will bring in content in తీసుకొస్తాము. న్యూస్ పేపర్లో మంచి రైటర్స్ను, లోకల్ రైటర్స్ను, I will encourage them and write the articles in the newspaper. ఆ న్యూస్ పేపర్ వాళ్ళు కంటెంట్ను బిల్డ్ చేస్తే, కంటెంట్ ఉంటే పబ్లిక్ విల్ రీడ్ మోర్ అబౌట్ ఇట్. వన్స్ పబ్లిక్ నో అబౌట్ హూ ఈజ్ రైటింగ్, దెన్ అడ్వర్టైజింగ్ రెవెన్యూ వస్తుంది అనేసి, దట్ వాజ్ ఐడియా అనమాట. సో ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ నా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఐటీ పీపుల్ అందరూ దే సెడ్, ఓకే Satish, if you are starting a newspaper, I will contribute. They are all phenomenal writers. Like, చాలా మందికి ఇప్పుడు డాక్టర్ మేఘ్నా ఉంది, ఆమె షీ రోట్ అ బుక్ అండ్ షీఈ్ అమెజాన్స్ బెస్ట్ సెల్లర్. ఆమె రాసింది, ఆమె రాస్తా ఉంది. అలాగే
మన హరి గొట్టిపాటి అని ఉన్నాడు అనమాట. అతను హీజ్ ఐటీ బీకన్ అనమాట, ఫినిక్స్లో కానీ యూఎస్లో కానీ ఇన్ ద మొబైల్ ప్లాట్ఫామ్లో. అతను హీ సెడ్ ఓకే నేను రాస్తాను. అండ్ ఫర్ ద లాస్ట్ 4 years అతను హీ నెవర్ మిస్డ్ అన్ ఎడిషన్ ఆఫ్ రైటింగ్. సో అతని ఆర్టికల్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ లిస్టెడ్ ఆన్ ద వాల్ స్ట్రీట్ జర్నల్లో కానీ లింక్డ్ఇన్లో కానీ హీఈస్ వైడ్లీ రెడ్ అనమాట. సో నాకు ఆ కంటెంట్, ఐ డెవలప్ ద కంటెంట్. సో కంటెంట్ వాళ్ళు దే ఆర్ లైక్ ఎ స్టార్స్ బై దెమ్సెల్ఫ్. వాళ్ళ మూలాన ఈ అడ్వర్టైజింగ్ రెవెన్యూ కానీ ఇంకా అలా వచ్చేసింది అనమాట. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ సక్సెస్ స్టోరీ ఫర్ ఇన్ ద మీడియా కంపెనీ అండి. కంటెంట్, ఐ ఫోకస్డ్ ఆన్ ద కంటెంట్, ఐ ఫోకస్డ్ ఆన్ ద పీపుల్. నేను వాళ్ళందరినీ ఐ మేడ్ దెమ్ పార్ట్ ఆఫ్ ఇట్. దిస్ ఈజ్ యువర్ న్యూస్ పేపర్. You come up with the idea, you come up with the solution, you write about it. So they took it as a challenge for themselves, and chala mandi alage, I mean, they are so proud of writing for the newspaper anamata alaga. So alage, and we started the media company also. Movies, mana Indian movies kani, any movies from India, Pakistan kani, Bangladesh kani, we screened all the movies anamata alaga. మన తెలుగు, తమిళ్ అన్నీ అలా. అది వి గేవ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ద స్క్రీనింగ్ ద మూవీస్. అలా చేసాము. ఇంకా వండర్ఫుల్ అండి. మీరు మూవీ డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారని మాకు ఆనంద్ గారు చెప్పారు. అంటే మీరు మూవీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అంటే మీకు ప్యాషనా లేదా అది బిజినెస్ గా చేశారా? మీరు అక్కడ తెలుగు మూవీస్ అక్కడ రిలీజ్ చేస్తే డబ్బులు వచ్చినాయా లేదా మీరు అభిమానంతో చేశారా? That's a very good question. ఆంధ్రాలో కొద్దిగా మూవీ అభిమానం. సో సినిమా పిచ్చి చిన్నప్పటి నుంచి. మీ మొబైల్ కనుక మీ దగ్గర ఉంటే కొంచెం దూరంగా పెట్టుకోరా. మొబైల్ పర్లేదా? Yes, sir. Yes, sir. Now it's clear. Yeah. అది అలాగే ప్లీజ్ గో అహెడ్. అలాగే ఇండియాలో చిన్నప్పుడు ఎన్టీఆర్ సినిమాలో ఆ తర్వాత చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్. సారీ అండి, దేర్ ఇస్ లిటిల్ డిస్టర్బెన్స్, ప్లీజ్ గో అహెడ్. యా. సో అలాగా అంటే సినిమా పిచ్చి మూలన దెన్ ఫస్ట్ ఫిల్మ్ ఇక్కడ ఇన్ యుఎస్లో నేను స్టార్ట్ రిలీజింగ్ అంటే స్క్రీనింగ్ చేసినది వాజ్ చిరంజీవి సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ అనమాట. దాంతోపాటు రాజమౌళి అది యమదొంగ. సో అప్పుడు ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఆ టైంలో. అండ్ అప్పుడు రాజమౌళి సినిమా దట్ వాజ్ అ థర్డ్ ఫిల్మ్ అనమాట. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ బే ఏరియాలో ఉండేవాడు, కాలిఫోర్నియాలో, రామన్ అని. అతను అన్నాడు, సతీష్, రాజమౌళి అనే అతను ఇప్పటివరకు 2 సినిమాలు తీశాడు, మంచిగానే ఉన్నాయి, ఇది బాగుండొచ్చు సతీష్, నువ్వు డబ్బులు లూజ్ కావాలి, చెయ్యి అనేసి అతన్ని ఎంకరేజ్ చేశాడు అనమాట. సో దెన్ లేటర్ ఆన్ ఇప్పటికి కూడా చేస్తా ఉన్నాను అన్ని. డబ్బులు వచ్చినాయా దాని ప్రకారం? మీకు రాలేదు? శంకర్ దాదాలో రాలేదు, బట్ యమదొంగలో వచ్చా. ఓకే ఓకే, నైస్. సో ఫస్ట్ ఫిల్మే లాస్ లో ఉండింది, బట్ శంకర్ దాదా ఎంబీబీఎస్. Right. So Satish garu, out of all businesses, which is the most profitable business of yours, where you made money? Because business purpose is, it's not a charity at the end of the day. Turnover పెరుగుతూ ఉండాలి. The second, మీకు ఖర్చులు పెరగకుండా ఉండాలి. మూడవది క్యాష్ లో, క్రెడిట్ లో కాకుండా క్యాష్ లో డబ్బులు రావాలి. అందుకని మీకు డబ్బులు వస్తే కానీ యాడ్ రిలీజ్ చేయాలి. చాలా మ్యాగజైన్స్ అండి, కొన్ని అక్రిడిటేషన్ ఉంటే అది వేరే విషయం అనుకోండి, దానికి ఆల్రెడీ డిపాజిట్ ఉంటుంది ఒక చోట. సో ఎనీవే, సో వేర్ డిడ్ యూ మేక్ మనీ సో అవుట్ ఆఫ్ ఇన్ ఆల్ బిజినెసెస్? అంటే easyindia.com అది వెబ్సైట్ లో బాగా చేశామండి. అది what is that business model, sir? Can the business model, it is a community portal అన్నమాట. సో కమ్యూనిటీ పోర్టల్లో, సో
అరిజోనాలో ఉన్న ఇండియన్స్ అందరికీ, ఇండియన్స్ ఆర్ పాకిస్తానీస్ alike అన్నమాట. ఇఫ్ దే వాంట్ టు పోస్ట్ అన్ ఈవెంట్, ఒక ఈవెంట్ కానీ, ఒక ఈవెంట్ టికెటింగ్ కానీ, ఎవ్రీథింగ్ వి ప్రొవైడ్ ఎ సొల్యూషన్ లైక్ యాజ్ ఎ మార్కెట్ ప్లేస్ ఫర్ దెమ్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రెవెన్యూ సోర్స్ అనమాట. అది బికాస్ we made this as a community portal, and one of the reason it was successful was reachability. Like, we are always like, me and my partner Murli anamata, memo Murli Samantapudi ani Vijayawada atana, we both started this AZ India anamata. So our idea is how to get to the people more so people can use it anamata. So like, classifieds కానీ ఇక్కడ US లో అందరూ if they want to sell something, ఇంట్లో ఒకసారి యూస్ చేస్తారు, యూస్ చేసేసి దే వాంట్ టు సెల్, యూస్ తక్కువ అయిపోతుంది అన్నప్పుడు అమ్మేసేయాల్సి వస్తుంది. అమ్మేసి ఇంకోటి కొత్త మోడల్, అంటే ఇప్పుడు ఒక టీవీ తీసుకుంటారో 6 months వాడేసి ఓకే ఐ వాంట్ గో ఫర్ అన్ అప్గ్రేడ్ అనుకుంటారు కదా. సో మాది వి ప్రొవైడ్ ఎ ప్లాట్ఫామ్ వేర్ దే క్యాన్ సెల్ దేర్ స్టఫ్ అనమాట, క్లాసిఫైడ్స్ అలాగా. సో ఎనీ ఈవెంట్ లిస్టింగ్స్, వాళ్ళ డాన్స్ క్లాసెస్ కానీ, కాన్సర్ట్స్ కానీ అలాగా. ధోని గారు ఎలా కలిసారు, ఏ అకేషన్ లో కలిసారు? అది అతను అప్పుడు ఫండ్ రైజర్ కి వచ్చాడు అనమాట ఫీనిక్స్ కు. ఫండ్ రైజర్ కి వచ్చినప్పుడు గోల్ఫ్ టోర్నమెంట్ అరేంజ్ చేశారు. సో దట్స్ వన్ హీ రైజ్ లాట్ ఆఫ్ మనీ. అతను గోల్ఫ్ ఆడి ప్లస్ అతను క్రికెట్ బ్యాట్ అవన్నీ కూడా ఆప్షన్ వేశారు అనమాట. అప్పుడు ఒరిస్సాలో ఒక ఆర్గనైజేషన్ కు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కు ఫండ్ రైజింగ్ చేశారు. So you played a role in that. Yeah, అవునండి. వెరీ నైస్ అండి. సో ఫైన్ అండి. సో మీకు ఇప్పుడు మీరు అమెరికాలో సెటిల్ అయ్యారు, చాలా సంవత్సరాలు మీరు అక్కడ ఉన్నారు, మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా ఖచ్చితంగా వచ్చే ఉంటుంది మీరు. సో ఇండియన్ కమ్యూనిటీకి వర్క్ చేస్తున్నారు. కొన్ని వన్ గుడ్ థింగ్ మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఇండియన్ కమ్యూనిటీ అని, మీరు కేవలం ఇండియన్స్ కాకుండా పాకిస్తాన్ కూడా మీరు ఐ థింక్ ఏషియా వైపు చూస్తారేమో, ఇక్కడ you also help them అని ఇప్పుడు కూడా మాటల్లో చెప్పారు. సో దట్స్ వెరీ వెరీ గుడ్ టు హియర్ దట్. So maybe some people behave differently when they are in one different zone altogether. So nice. And so how do you see the present COVID time for Indians in USA? And ఎవరైనా యుఎస్ఏ రావాలనుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయా? మొన్న కూడా ఇంకో మిత్రుడు కూడా వస్తే అదే అడిగాం మేము, అంటే ఇప్పుడు ఇంకా అమెరికన్ డ్రీమ్ ఇంకా పర్సూ చేయొచ్చా? సో మీకు ఇంకా మీకు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? హౌ డు యూ సీ ఇండియా ఇన్ దిస్ కోవిడ్ అండ్ పోస్ట్ కోవిడ్ టైమ్స్? Definitely nothing. I don't see anything is going to change for the few months. ఇప్పుడు ఆనంద్ గారు కూడా ఈరోజు ఇంతకుముందు ఫ్యూ మినిట్స్ బ్యాక్ బిఫోర్ ద కాల్ అన్నాడు అనమాట, ఏ స్టాక్ మార్కెట్ ఈజ్ హై అగైన్ అని. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ అ సర్టెన్ టైమ్. ద హోల్ we can say the entire planet has taken a pause. కొద్దిగా నేచర్ గురించి కానీ ఏదో రీసెట్ అయిపోయింది అందరికి. బట్ probably another 3 to 6 months everything will be back to normal, back to the place. At least 6 months avvachu. Economy may not be the same, but definitely American dream continue avutadi chaala mandiki. That's American dream ani manam anukuntam, but it is part of life anamata. Manlage chaala mandi America is based on immigrants kadandi. So alage immigrants is the main source for the survival of this country అనమాట. మనము ఇండియన్స్ అనే కాదు, యూరోప్ నుంచి కానీ ఎక్కడి ప్రతి దేశం ఇమిగ్రేషన్. థ్యాంక్ యూ సతీష్ గారు. దట్ ఎవరైనా చదువుకోవడానికి కానీ ఇవాళ మన యొక్క హోల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ చదువుకోవడం ఎందుకంటే ఉద్యోగం ఎందుకంటే జీతం రావాలి, జీతం ఎందుకంటే బతకడం కోసం. నా క్వశ్చన్ ఏంటంటే మీరు బతకడం దేనికి అంటే మీరు అలాగే దానికి మీనింగ్ టు లీవ్ ఎప్పుడైతే ఉందో మనకు రోజు కావాల్సిన దోస్ అంటే డోపమైన్, ఆక్సిటోసిన్, సెరోటోనిన్, అసలు మీరు అందులోనే ఎక్కువ సాటిస్ఫాక్షన్ పొందుతారా? అసలు మీరు మ్యాగజైన్ పెట్టడం దగ్గర నుంచి, మీరు ఒక గోశాల పెట్టడం దగ్గర నుంచి, ఏజీ మీడియా ఏజీ గోశాల ఇవన్నీ పెట్టడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ ఏంటండి? పర్పస్ ఏంటి? కెన్ ఐ నో దట్ సతీష్ గారు? పర్పస్ ఇది బై నేచరే నాలో ఇట్ వాస్ లైక్ ఎ పీపుల్స్ పర్సన్. ఇట్ వాస్
నేను ఏది చేసినా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, I'm okay. I'm not like extremely happy. But if I'm doing something for a person other than me, like ఇప్పుడు ఏజీ గోశాల అని అన్నాము, we ran it for 6 years అన్నమాట. Then it is very easy to convince, అంటే ఇప్పుడు నేను సినిమా ఇస్తున్నప్పుడు I cannot convince my friend to pay for the ticket every time for every movie కదా. It has to build up on its own. అలాగే when I raised this non-profit organization, when I'm not doing it for myself, that brings me more happiness. అలాగే మనము ఓసారి ఊరి అటాక్ అయింది మన ఇండియాలో, అప్పుడు అయినప్పుడు కూడా భరత్ కే వీర్ అనేది బాగా ఫండ్ రైజింగ్ దేశం. అంటే మనస్ఫూర్తిగా చేసినప్పుడల్లా ప్రతిదీ, ఐ మీన్ ఇట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్. ఇన్ దట్ వే అంటే బిజినెస్ వస్తుంది లేదు అనేది ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. మనకు ఇంతకుముందు కూడా మీరు మాట్లాడారు, అంటే ఇట్స్ అప్ టు హిమ్, లైక్ హూ హ్యాస్ అ బెటర్ ప్లాన్స్ దెన్ అస్. ఎస్ సార్. సో థ్యాంక్ యూ సతీష్ గారు. సో మై కొంచెం క్వశ్చన్ ఈజ్, ఇప్పుడు మీ దగ్గర మీరు అవసరమైన దానికంటే ఎక్కువ డబ్బులు సంపాదించారు అనుకోండి, అక్కడ ఇల్లు కొనుక్కుని ఉంటారు యుఎస్లో, మీరు అక్కడ ఇక్కడలాగా అక్కడ ఇన్వెస్ట్మెంట్ లాగా అక్కడ కూడా ప్లాట్లు ఏమైనా కొనుక్కుంటా ఉంటారా, లేదా ఎక్స్ట్రా డబ్బులు ఉంటే ఇంటికి పంపించి అక్కడ ప్లాట్ కొనుక్కోమంటారా, లేదా రిటైర్మెంట్ మళ్ళీ నేను మళ్ళీ ఈ దేశం మట్టిలోనే కలవాలనుకుని తిరిగి మళ్ళీ మాతృదేశం రావాలి ఆఫ్టర్ 10 years or 20 years అనుకుని మళ్ళీ వస్తారా? ఎందుకంటే ఒకసారి పిల్లలు పుట్టి వాళ్ళ 6వ తరగతి 7వ తరగతి వచ్చాక మేము ఇక్కడే పుట్టాం, మీరు రాను డాడీ అని చెప్పొచ్చు. అందుకని వాళ్ళ కోసం మీరు అక్కడ ఉండిపోవచ్చు. అందుకని వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు అక్కడ కల్చర్ లాగే పెరిగో, లేకపోతే మొత్తం మీద మీకు సంబంధం లేదు అని వాళ్ళు రెక్కలు చెగిరిపోయారు అనుకోండి, అప్పుడన్నా ఇండియా వస్తారా లేదా అక్కడే వెళ్ళిపోతారా? సో వాట్ ఈస్ యువర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ఇండియా? మీ డాలర్లు మా దగ్గరికి వచ్చి ఇన్వెస్ట్ చేస్తారా లేదా అక్కడే ఇన్వెస్ట్ చేస్తారా? వాట్ ఈస్ యువర్ వ్యూ పాయింట్ సతీష్? అది దట్స్ వెరీ సాలిడ్ పాయింట్ అనమాట. మేము ఖచ్చితంగా అంటే దట్ వాజ్ ఐడియా. బెంగళూరులో కూడా అలాగే ఇన్వెస్ట్మెంట్ చేశాము, బెంగళూరులో. అండ్ హైదరాబాద్లో కూడా మేము ఉండేది, మా అమ్మగారు ఉన్నారన్నమాట ఇప్పుడు. సో మా అమ్మగారికి కూడా అక్కడే ఇల్లు తీసుకున్నాము, ఇంకోటి ఇల్లు తీసుకోవాలని చూస్తున్నాము. సో యు నెవర్ నో, టైం మనకు తెలియదు. ఇప్పుడు కోవిడ్ వచ్చినాక మన బిఫోర్ కోవిడ్ ఆఫ్టర్ కోవిడ్ లాగా మనము ఏది ప్లాన్ మనం అనుకున్నది ఏటట్టు కనిపించలేదు. సో వీ వాంట్ టు గో విత్ ద ఫ్లో అనమాట. ఇక్కడ చిన్న చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, బట్ ఇండియాలో కూడా సబ్స్టాన్షియలీ అలాగే, ఐ మీన్ ప్లస్ పిల్లలు ఫ్యూచర్, ఇక్కడ ఉన్న పిల్లలు కూడా ఫ్యూచర్ అనేసి అలాగా. డెఫినెట్లీ వండర్ఫుల్ అండి, చాలా బాగా అడ్మిట్ చేశారు. థ్యాంక్ యూ సతీష్ గారు. ఇది ఎవరు ఊహించినటువంటిది. సో కోవిడ్ ఒక హైదరాబాద్ లో మైగ్రేషన్ ఈజ్ అ మైగ్రేషన్ అన్నాడు మా మిత్రుడు. కానీ ఈస్ట్ గోదావరి నుంచి హైదరాబాద్ రావడం వేరు, హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి అమెరికా వెళ్ళిపోవడం వేరు. ఎందుకంటే ఎప్పుడో ఒక మీ మదర్ని ఎవరన్నా చూడాలనుకుంటే ఒక ఓవర్ నైట్ లో మేము వెళ్ళిపోవచ్చు ఇక్కడికి, మీరు ఓవర్ నైట్ లో రాలేరు కదా. సో ఇది ఇలాంటి సమయంలో అసలు రాలేరు కదా. సో అండ్ అఫ్ కోర్స్ అండి, టెక్నాలజీలో వీడియోలో చూసుకోవచ్చు. మన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళ తాతయ్యల అమ్మమ్మలో చూసుకోలేరు ఇవాళ. సో బికాస్ ఆఫ్ ద డిస్టెన్స్. ఒకవేళ వచ్చినా ఈ విలేజ్ కల్చర్ అలవాటు పడి ఉంటే అది పెద్దగా నచ్చదు, ఎందుకంటే ఎవరు కనపడరు ఎవరు మాట్లాడరు అని చెప్తున్నారు, నాకు కూడా తెలియదు అది. సో అందుకని ఈ సిచ్యువేషన్, ఈస్ దర్ ఎనీ పాసిబిలిటీ అట్లీస్ట్ 5% ఆఫ్ ఇండియన్స్ హూ వుడ్ లైక్ టు సెటిల్ ఇన్ అమెరికా may come back to India once maybe after 6 months or 1 year everything becomes normal? అలాంటి మైండ్ సెట్ అని వచ్చే అవకాశం ఉందండి? చాలా మంది మీరన్న దానిలోనే రిథంలో ఉన్నారు. ఎందుకు అని అంటే దేర్ ఆర్ కంపేరింగ్ 2 things అనమాట. ఇండియాలో దే ఆర్ బేసికలీ ఫోకస్డ్ ఆన్ ద హ్యూమన్ వాల్యూస్ అని, యుఎస్లో ఎకానమీ అని. సో దేర్ మెజారిటీ చాలా మంది నా ఫ్రెండ్సే ఉన్నారనమాట. దే ఆర్ కంపేరింగ్, అక్కడ మోదీని చూడు, ఇక్కడ ట్రంప్ చూడు. ట్రంప్ ఈజ్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఎకానమీ, మోదీ ఈజ్ కీపింగ్ ద హ్యూమన్ లైఫ్ ఎట్ ద ఫ్రంట్. అదిరా మన కల్చర్ అనేసి. అండ్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్, మీరు అన్నట్టు 5% అన్నారు, మోస్ట్ లైక్లీ మోర్ దాన్ 5%, అట్లీస్ట్ 7 to 10% అన్న పబ్లిక్, దే ఆర్ థింకింగ్ దిస్ ఇస్ వాట్ ద లీడర్షిప్ ఇస్, దిస్ ఇస్ వాట్ అవర్ కంట్రీ ఈజ్ అబౌట్. మన దేశము మనది, మన కమ్యూనిటీ బిల్డప్ ఎక్కువ ఉంటుంది మన దాంట్లో. ప్లస్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద ఎకానమీ. సో మోదీ గారు అన్నప్పుడు ఇట్లా
బల్చుంటే మనము లైక్ బతికుంటే బల్చాకు తినొచ్చు అనేటట్టు. సో దట్ వాజ్ ఐడియా. ఇక్కడ అంటే డబ్బు ఉన్న ఇప్పుడు ఒక నేను ఒకటి దీనిలో ఒక పాయింట్ చెప్తానండి. ఒకసారి నన్ను మా వన్ ఆఫ్ ద స్వామీజీ, నేను ఇస్కాన్ ఫాలోవర్ హరికృష్ణ టెంపుల్. అతను ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు అన్నాడు అనమాట, నువ్వు ఏదో నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇది నీ డబ్బులు, ఇది నాది, ఇది నాది అని నువ్వు ఏది అనుకోవద్దు. ఈ క్లియర్లీ మెన్షన్. నేను నేను ఓ విషయానికి వచ్చి, నేను స్వామీజీ నేను ఇది నీకు ఫోన్ కొనిస్తాను, సో వీ కెన్ రీచ్ యూ. నువ్వు ఆయన భగవద్గీత ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటాడు యుఎస్ మొత్తంలో. ఆయన దేశ సంచారంలోనే ఉంటాడు. అప్పుడు హీ క్లియర్లీ మెన్షన్, సతీష్ అది బ్యాంక్ లో ఉన్న డబ్బు, డోంట్ థింక్ ఇట్ ఈస్ యువర్ పార్ట్, నాట్ గోయింగ్ టు టేక్ ఇట్ ఎనీవేర్. నువ్వు ఇది కొన్ని రోజుల వరకు యూఆర్ హోల్డింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్, అండ్ వెన్ ద టైమ్ నీడ్స్, అది ఎక్కడ పోవాలనో ఎవరికి రిసీవ్ కావాలనో అది వేరే వాళ్ళు చూసుకుంటారు అది అనేసి క్లియర్లీ లైక్ దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ అవుట్ అండి. సార్ థ్యాంక్ యూ సతీష్ గారు. మీరు న్యూస్ పేపర్ నడుపుతారు కదా, పొలిటికల్ న్యూస్ కూడా ఉంటుందా? అసలు ఇక్కడలాగా పాలిటిక్స్ ఉంటాయా? మీరు అక్కడ దేశీలో కూడా పాలిటిక్స్ ఉంటాయా? మీరు ఏ న్యూస్ కవర్ చేస్తారు అక్కడ? హౌ డు యూ మేనేజ్ ఆల్ దోస్ థింగ్స్ సతీష్ గారు? వెరీ నైస్. అది మన ఇప్పుడు ఇండియాలో ఉన్నాడు, ఇప్పుడు మన జగన్ పార్టీలో ఉన్నాడు. అంతకుముందు అతను ఇక్కడ ఉండే అతను అనమాట, అవినాష్ అని. అవినాష్ అనే అతను హీ వాజ్ వర్కింగ్ ఇన్ ద ట్రంప్ క్యాంపెయిన్ లో బిఫోర్ ట్రంప్ బికేమ్ ద ప్రెసిడెంట్. అండ్ అవినాష్ అనే అతను ఫినిక్స్, మన అరిజోనాలో ఉండే అతను, మంచి ఫ్రెండ్ అనమాట. అతను హీ వాజ్ ఎర్లియర్ మన జగన్ గారు ఫస్ట్ టర్మ్ అప్పుడు హీ వాజ్ అ క్యాంపెయిన్ మేనేజర్ ఫర్ జగన్ అనమాట. అండ్ దెన్ హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్, ఆల్ ద గుడ్ థింగ్స్ అబౌట్ ద పొలిటీషియన్. మనం అంతా మీడియాలో చూసేది ఒకటి, బట్ దేర్ ఆర్ సో మెనీ అదర్ గుడ్ క్వాలిటీస్ వాట్ పొలిటీషియన్స్ హ్యాపెన్. అండ్ వీ యూస్ టు, అప్పుడు కూడా మేము లైక్ వీ వర్ టేకింగ్ సైడ్స్. కానీ ఇక్కడ కూడా యుఎస్లో, సిన్స్ హీ వాజ్ దేర్ యాజ్ అ క్లోజ్ ఫ్రెండ్, మా టీమ్ ఆఫ్ ఫ్రెండ్స్ అందరూ వీ వర్ పార్ట్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీకి. కొద్దిగా చాలామంది ఇక్కడ వెంకట్ గారని అలాగా కొంతమంది కమ్యూనిటీ లీడర్స్ ఉన్నారు, దే ఆర్ పార్ట్ ఆఫ్ ద రిపబ్లికన్ పార్టీ. సో రిపబ్లికన్ పార్టీ అంటే ట్రంప్, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. సో దాని మూలన కొన్ని థింగ్స్ విచ్ వీ నో, విచ్ వీఆర్ ప్రీవీ ఆఫ్, సో విచ్ వీ నో విచ్ ఈస్ గుడ్ ఫర్ ద ఇండియన్ కమ్యూనిటీ అని. అలాగనే సర్టన్ టైమ్స్ వి టుక్ సైడ్స్ టు ద రిపబ్లికన్స్ విచ్ ఈస్ అగెయిన్స్ట్ ఇండియన్ పాలసీ. అందరూ అంటారు, ఓ ఇండియా డెమోక్రాట్స్, ఒబామా ఇస్ గుడ్, లైక్ ఇలాగా మనం ఇలా పోవాలి అది ఇది. బట్ వీ టుక్ ద సైడ్ లైక్ మన ఇండియాకు ఏది బెస్ట్ పాలసీ అయితే దట్స్ వాట్ అవర్ పాలసీ విల్ బి అని. వీ వర్ అగైన్ లాట్ ఆఫ్ పీపుల్ వర్ క్రిటిసైజ్డ్. అప్పుడు మీరు ఇలా చేస్తున్నారు అది ఇది అని చాలా మంది క్రిటిసిజం వచ్చింది. బట్ వీ స్టుడ్ అవర్ గ్రౌండ్, వాట్ మైట్ బి రైట్ అని. సో థ్యాంక్ యూ సతీష్ గారు. సో ఎక్కడైతే మన ఇండియన్ స్టూడెంట్స్ అక్కడ చదువుకుంటున్నారో వాళ్ళు అక్కడికి చేసి అక్కడే ఉద్యోగం చేయడం బెటర్, ఆర్ బెటర్ కమ్ బ్యాక్ టు ఇండియా? మీరు చదువు కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, ఎలా వస్తాయి లోన్? సో వాట్ ఇస్ యువర్ సజెషన్ యాజ్ యు ఆర్ సీనియర్ లివింగ్ ఇన్ యుఎస్ఏ, చాలా రోజుల నుంచి ఉన్నారు కనుక, వాట్ ఈస్ ద వైజ్ థింగ్ ఫర్ దెమ్ టు డూ అండి అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం? At this moment, definitely, see, వాళ్ళు ఇక్కడ పర్సూ చేసి ఇక్కడ లైవ్లీహుడ్, ఇక్కడ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డాక ఇట్ ఈస్ బెటర్ ఫర్ దెమ్ టు కంటిన్యూ టు వర్క్ హియర్. అంటే ఇక్కడ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ మీద కొద్దిగా రిలాక్స్ అయింది ఫర్ సమ్ పీరియడ్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ అనమాట. కోవిడ్ మూలంగా కొద్దిగా రిలాక్సేషన్ ఇచ్చింది. ఇఫ్ దే పర్సూ దే డ్రీమ్స్, ఇఫ్ దే ఆర్ ఫోకస్డ్ ఆన్ ద సబ్జెక్ట్స్ వాట్ దే లెర్న్, వాళ్ళు నేర్చుకున్న సబ్జెక్టు, ఇఫ్ దే ఆర్ జెన్యూన్ అబౌట్ దేర్ క్వాలిటీ ఆఫ్ నాలెడ్జ్, ఇఫ్ దే ఇంక్రీజ్ ద నాలెడ్జ్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ ప్యాటర్న్. అంటే చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయండి ఇక్కడ పిల్లలకు, ఈ స్టూడెంట్స్ అందరికీ. డిస్ట్రాక్షన్ అంటే, అరే మనం ఇక్కడ ఈ రెస్టారెంట్లో పనిచేస్తాము, ఓ 2000 సంపాదించుకుందాము, ఇలాగా ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ అనమాట. బట్ దే షుడ్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, లైక్ వాట్ ఇట్ ఈస్. నువ్వు రెస్టారెంట్లో పనిచేసి 5 సంవత్సరాలు
మన అమ్మ నాన్నలు పంపించిండేది మనము రెస్టారెంట్లో పనిచేయడానికి పంపించలేదు అంత కష్టాలు పడి. ఇక్కడ మంచిగా చదివి లైక్ విల్ గెట్ ఇన్ టు ఎ బెటర్ జాబ్ అండ్ బెటర్ ఫ్యూచర్ అని. సో దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్ దెమ్ టు ఫోకస్ ఆన్ దేర్ the core skill set. Core skill set is not being a cook or a chef in a restaurant. కదండి, మన ఇండియా, మన ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించిన అబ్బాయిలందరినీ వాళ్ళు దే కేమ్ టు లెర్న్ సమ్ కంప్యూటర్ సైన్స్, సమ్ మాస్టర్స్ ఇన్ మేనేజ్మెంట్, సంథింగ్ ఇన్ ద జెనెటిక్స్ కానీ మెడిసిన్ కానీ అది. అండ్ ఇఫ్ దే ఫోకస్ ఆన్ దట్, ఇంప్రూవ్ అండ్ ఎన్హాన్స్ అక్కడే వాళ్ళు ఫోకస్ చేసుకుంటే డెఫినెట్లీ it may be delayed for certain time, but definitely they'll get more opportunities. Ikkada economy will there's lot many opportunities. Ippadiki kuda manam anukuntunnam employment layoffs unnayani, but there is not many people in the market. IT jobs lo gaani inka regular kodi highly qualified jobs lo there is not many people available. Thank you, Satish garu. So how do you see the future for India in the next decade అండి? అంటే జియోపొలిటికల్ అడ్వాంటేజ్ ఏమైనా ఇండియాకి ఉంటుందా? కొంతమంది అంటారు చైనా నుంచి కంపెనీస్ ఏమి రాలేవు, ఎందుకంటే అంత మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు స్ట్రాంగ్, వాళ్ళకి స్కిల్ఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు టైంలీ డెలివరీ చేయగలుగుతారు. ఆ వర్కింగ్ కల్చర్ ఇండియాకి ఎక్కడుంది, ఇండియన్స్ అందరూ తెలివైన వాళ్ళు సాఫ్ట్వేర్లో రాణించగలుగుతారు కానీ నాట్ ఇన్ హార్డ్వేర్. సో ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మనకి ఆ ఇండియన్ ఎకో సిస్టమ్ ఎక్కడుంది ఒక వర్గం చెప్తారు. బట్ ఇదంతా మనం మారేటట్టుగా కూడా కనపడుతుంది నాకైతే, బికాజ్ నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ అన్నట్టుగా, ఆల్ చేంజ్ అన్నట్టుగా. బికాజ్ నౌ ఈ క్రైసిస్ టైంలో ఒక ఉద్యమంలో ఎలా చేసినప్పుడు ఎలా అందరూ ఒక ఏకతాటిపైకి వస్తారు, అట్లా ఇలా భారతదేశానికి వచ్చిన అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవడానికి ఎవ్రీబడి విల్ ఉంటుందండి. సబ్సిడీ మీద ఎంతకాలం బతకగలుగుతారో అది ఆల్రెడీ తెలిసిపోతుంది. గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు సబ్సిడీస్ ఎక్కువ రోజులు, ఇన్కమ్ ఎక్కువ ఉన్నప్పుడు కదండి సబ్సిడీ స్కీమ్లు ఇవన్నీ పెట్టేది. సో అందుకని ప్రతి ఒక్కరు అవుతారండి. సో వాట్ ఈజ్ యువర్ వ్యూ అండి? సో జెన్యున్లీ హౌ డు యూ సీ ఫర్ ద నెక్స్ట్ 1 decade? బికాస్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ మేక్ ఆర్ బ్రేక్ లా. ఎందుకంటే ఒక్కొక్కసారి గోల్డెన్ ఆపర్చునిటీస్ వస్తాయండి. ఆపర్చునిటీస్ ఆర్ లైక్ బస్సెస్ అంటే బస్సు మిస్ అయితే ఇంకో బస్సు వస్తుంది, కానీ ఏసీ బస్సు అస్మన్ రాదు. అందుకని గొప్ప ఆపర్చునిటీ అస్మన్ రాదు. అలాగా ఐ ఫీల్ ఇట్స్ ఎ సువర్ణ యుగం అని అనుకుంటాను, గోల్డెన్ ఆపర్చునిటీ అని అనుకుంటాను. హౌ డు యూ సీ అండ్ ఈజ్ ఇట్ రియల్లీ కెన్ వి గ్రాబ్ దిస్ ఆపర్చునిటీ అండ్ కెన్ వి రియల్లీ? చాలా సార్లు వైటీకే వచ్చినప్పుడు కానీ అలా ఈ కంప్యూటర్ వేవ్ కానీ ఇండియన్స్ హ్యావ్ రియల్లీ గ్రాబ్డ్ ఇట్. సో హౌ డు యూ సీ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ జంక్షన్ వెదర్ రియల్లీ కెన్ గెట్ ఎ బ్రేక్ త్రూ ఇన్ దిస్? Yes, definitely. I mean, as you say, for the next decade, and definitely there is a swing towards a Indian investment. Adaithe guaranteed. If and only if మన అక్కడ మీడియా కానీ ఇక్కడ మీడియా కానీ ఇప్పుడు ఇక్కడ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ ఫర్ ద నెక్స్ట్ టర్మ్ ఇక్కడ డెఫినెట్లీ దెర్ ఈస్ అ స్వింగ్ టువర్డ్స్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇప్పటికే ఐ హర్డ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇక్కడ వెంకట్ గారు అన్నారు, మొన్న మోదీ గారు కాల్ చేసి చంద్రబాబు నాయుడు గారికి చెప్పారంటే ఇట్లా నాకు ఇంత ల్యాండ్ కావాలి, ఇది దెర్ ఇస్ ఎ కంపెనీ ఫ్రమ్ యుఎస్, చైనా నుంచి దే ఆర్ మూవింగ్, సో యూ ప్రొవైడ్ ఇన్ని లైక్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఇన్ని కావాలి, ఇక్కడ లొకేషన్ ఇది అని. అలాగే తమిళనాడుకు కూడా. సో ఇట్ ఈస్, ఐ థింక్ ఇట్ ఈస్ గ్రోయింగ్ వెరీ బిగ్గర్. I mean, India, it is a great opportunity. If India sustains the COVID, after COVID, it is definitely a great opportunity. Thank you, Satish. Final question to you, that if at all you have excess money with you, maybe in Indian rupees about 2 crores or 5 crores, where will you invest your investment choice? And where will you invest? ఎలాంటి వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తారు? స్టాక్ నాకు బ్రేక్ అయింది, సారీ, లైక్ మధ్యలో స్టాక్ లో అంటున్నారు. లేదండి, ఇఫ్ ఇట్ ఆల్ మీ దగ్గర ఎక్స్ట్రా 2 కోట్లు 3 కోట్లు మీకు ఇన్కమ్ ఒక 5 ఉంటే మీ దగ్గర ఎక్స్ట్రా మనీ మీ దగ్గర ఉంటే ఎక్కడ ఏ ఫీల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తారు, ఏ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేస్తారు? ఒకతను అంటే ఒకతను జోక్ చెప్పాడు అనమాట ఒకప్పుడు, ద బిగ్గెస్ట్ బిజినెస్ అంటే ఈజ్ ఇన్ ద రిలీజియస్ సెక్టర్ అని.
anything you do, any business you do concerned with the religion అంటే that is a big business అనేసి అన్నాడు. అండ్ ఈ సెడ్ ఇది మన పూర్వజులు కనిపెట్టారా, ఇది మనం చేసినది కాదు అని. బట్ డెఫినెట్లీ లైక్ ఇఫ్ ఉంది అని అంటే ఐ వుడ్ డెఫినెట్లీ గో ఇన్ టు ద మెడికల్ ఫీల్డ్. అండ్ జీన్స్, డిఎన్ఏ దాంట్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ విచ్ విల్ హెల్ప్. ఇప్పుడు ప్రతిదీ దే ఆర్ లుకింగ్ ఎట్, ఇప్పుడు ఈ కోవిడ్ది కూడా దే ఆర్ సీక్వెన్సింగ్, దే ఆర్ లుకింగ్ ఎట్ ద డిఎన్ఏ, ఈ డిఎన్ఏలో ఈ సీక్వెన్స్ చేస్తే ఈ సొల్యూషన్ ఉండొచ్చు అని దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ద నెక్స్ట్ అదర్ బిగ్ సెగ్మెంట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. వెరీ నైస్ అండి, రెండు చాలా మీనింగ్ఫుల్లీ చెప్పారు సతీష్ గారు. ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు ఆస్క్, యూ సెడ్ యూ విల్ మేక్ ఎ మార్క్. మీరు ఎలాగ హౌ విల్ యూ మేక్ ఎ మార్క్, అండ్ వాట్ మెసేజ్ టు ద youth who are watching this program, you will give a message that how do they make a mark in their life, that ఈ భూమి మీద వాళ్ళు బతుకున్నారనే గుర్తులు ఎలా వదిలి వెళ్ళిపోవాలి, what is the message you give and how you make the mark. You already made a mark in your own way, but what is your next big thing and how you want to create an impact in next few years or a decade, next decade, and also what message you give it to people. Right. Okay, I'll give you, if you don't mind, I'll give you an example of how. Please go ahead. Yes. Yeah. So ఒకసారి లైక్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్ లాస్ట్ ఇయర్ నేను కండక్ట్ చేస్తున్నాను విత్ హెల్ప్ ఆఫ్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనమాట. అది ఫర్ హోలీ, సో ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ హోలీ అనమాట, విచ్ ఈజ్ ప్రిడామినెంట్లీ మన 20% ఇండియన్స్ ఉంటారు, బట్ 80% ఈజ్ నాన్ ఇండియన్స్. అలాగా 5,000 పీపుల్ గ్యాదరింగ్ను అక్యుములేట్ చేస్తున్నాం అనమాట. దానికి ఆ హోలీలో మనము ప్లస్ ఇది ఫండ్ రైజింగ్ ఫర్ గోశాల అనమాట, గోశాల ఆవుల దానికి. సో ఆసారి ఆ ఇయర్ థీమ్ వచ్చేసి మాకు ఈ మన శ్రీరామచంద్రుడిది చెయ్యాలా అని, శ్రీరామచంద్రుడిది స్టేజ్ ప్రజెంటేషన్ అయోధ్య లాగా చేసి పెడతాము అని. అయోధ్య లాగా రాముడు సీత సెంటర్ పీస్లో పెట్టేసి అందరికీ అంటే వచ్చిన వాళ్ళ, సో అట్లీస్ట్ దే విల్ నో అబౌట్ ద కల్చర్, మన కల్చర్ ఏంటి, ఇండియా ఏంటి. ఇండియా ఈజీ ఆల్వేస్ కృష్ణ అంటే మెజారిటీ ఆఫ్ ద నాన్ ఇండియన్స్ అని అడిగితే అందరికీ దే ఓన్లీ నో అబౌట్ కృష్ణ, మన లార్డ్ కృష్ణ అని అంటారు. బట్ దెర్ ఈస్ ఆల్సో సమ్ అదర్ లైక్ క్యారెక్టర్, సమ్ అదర్ పీపుల్ హూమ్ వీ డోంట్ నో, లైక్ రామ, సీత, హనుమాన్. ఇది చాలా మందికి తెలియదు అనమాట. సో ద ఐడియా ఈస్ టు మేక్ ఎ బిగ్ స్టేజ్ అనమాట, అరౌండ్ 70 foot స్టేజ్ విత్ రామ అండ్ సీత అనమాట, పంచవటి వాటిక చేద్దామని. అండ్ ఆ స్టేజ్ డెకరేషన్, ఆ స్టేజ్ ఇన్ఛార్జ్ను ఒక అమ్మాయి, ముస్లిం అమ్మాయికి ఇచ్చాను అనమాట. అండ్ షీఈ్ అ గ్రోన్ ముస్లిం. ఐ ఆస్క్డ్ హర్, కెన్ యూ బీ ఏబుల్ టు, నువ్వు చేయగలవా? అమ్మాయి పేరు సకీనా అనమాట. అని అంటే అన్నది, సతీష్ నాకు ఐఎమ్ మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ద కాజ్, నేను రిలీజన్ మీద నేను ఆలోచించట్లేదు, నేను కాజ్ మీద చేస్తున్నాను. అండ్ షీ స్పెండ్ అలాంగ్ విత్ ఫ్యూ అదర్ నాన్ హిందూస్ అనమాట. నాన్ హిందూస్తో ఒక క్రిస్టియన్ ఉన్నాడు, ఒక ఇంకో ముస్లిం ఫ్యామిలీ, వీళ్ళందరూ కలిపి ఒక శ్రీరామచంద్రుడిని, సీతామాతను తయారు చేసి ఆ డెకరేషన్ చేసి అంత పెద్దగా, అంటే 5,000 మంది చూసి ఇట్లా వావ్ అనే టైప్లో ఒక స్టేజ్ తయారు చేశారు. దట్ లైక్ వాట్ అంటే నా లీవ్ ద మార్క్ అనేది నాకు అదే, we don't want to restrict our religion, మన రిలీజన్, మన క్యాస్ట్, మనది ఇది అనేది దాన్ని రిస్ట్రిక్ట్ చేయకుండా, మన దేశం కాని దేశంలో కూడా వీ కెన్ ఎంకరేజ్ అదర్స్, యూ మోటివేట్ అదర్స్ టు బి పార్ట్ ఆఫ్ ద కాజ్. అండ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండ్ ఐ వాజ్ హ్యాపీ. ఆమె ఆ ఫంక్షన్కు we made her light a lamp also to start the holy function అనమాట అలాగా. సో అది, సో టు లీవ్ ద మార్క్, ఐ మీన్ ఫోకస్ ఆన్ యువర్ డ్రీమ్స్, ఫోకస్ ఆన్ ద విజన్, అండ్ రెస్ట్ లైక్ రెస్ట్ ఆల్ గో విత్ ద ఫ్లో. Wonderful. And so what I can see is a wonderful universal values called love and kindness and kindness. So మీ ఐడెంటిటీ కాజ్ అంటే అల్టిమేట్ గా మంచికి కాంపాషన్ ఎప్పుడు వస్తుందంటే హృదయం ఉన్నప్పుడు, ప్రేమ ఉన్నప్పుడే కాంపాషన్ వస్తుంది. సో ఈ ఆర్ వాల్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ Anand Sabharwal also for listening, and we tried
బ్రెయిన్ కెపాసిటీ 45 minutes అండ్ 1 hour అని పెట్టాము, కానీ ఇప్పుడు వరకు 1 hour లో చేయలేకపోయాం. కానీ మీరు స్పెసిఫిక్ గా క్వశ్చన్ ఆన్సర్ అంత సింపుల్ గా చెప్పడం వల్ల మాకు today we could do it in 45 minutes. Thanks so much, Satish, for being here. And also thank you, Anand Sabapathy. Any questions are welcome, Andy. So anybody would can raise their hand so we can unmute them. Satish గారిని ఏదైనా అడగాలనుకున్నాయి. So he is an NRI. He lives in Arizona State. So he represents community, Telugu community, Indian community, not just Telugu community. And he is not restricted to even Indian community. I think any religion or any nationality all ఇష్యూలో ప్రాబ్లంలో ఉన్న కాజ్ సరైనది అయితే ఆ ఫండ్ రైజింగ్ లో ఆయన ఆల్వేస్ ముందుకు వచ్చున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సతీష్ కొసూరు గారు ఫర్ బీయింగ్ హియర్ యాజ్ ఎ గెస్ట్ టుడే. అండ్ టుమారో వీఆర్ కంక్లూడింగ్ దిస్ season 1. We have started this on May 4th and the 24th episode today, and tomorrow is the 25th episode, Bold Talks. And tomorrow we have an international guest, that is, he's a Canadian who lives in Singapore. He is my colleague and in coaching. He's Mr. Tom Abbott, and tomorrow he is talking on sales during and COVID, post sales during and after COVID. And sales ఎలా చేయాలనే దాంట్లో ఎక్స్పర్ట్ అయినా. సో అందుకని ప్లీజ్ బీ దేర్ టుమారో 3 PM, నాట్ at 7 PM యాజ్ యూజువల్, ఇట్ ఈస్ 3 PM. సో పీపుల్ హు ఆర్ లక్కీ విల్ వాచ్ దట్. థ్యాంక్ యూ సతీష్ కొసూరు గారు వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ మేము యుఎస్ వస్తే మాకు ఇప్పుడు తెలిసింది మేము ఎవరిని కలవాలో, ఎవరిని కలిస్తే ఒక్కరిని కలిస్తే 1,00,000 మందిని కలిసినట్టు ఉంటుందో మాకు బాగా ఆ కనెక్ట్ దొరికింది. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాంటాక్ట్ కనెక్టింగ్ సతీష్ గారు, మిస్టర్ ఆనంద్ సభాపతి. థ్యాంక్ యూ సో మచ్.